ఇది స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి గూడా 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీ పిల్లలకి బైక్స్ ఇవ్వద్దు. ఎగ్జామినేషన్ హాల్‌కి వెళ్ళేటప్పుడు. వాళ్ళకింకా లైసెన్స్ ఏజ్డ్ రాలేదు. అయినా మీరు ఇల్లీగల్‌గా బైక్స్ వాళ్ళకిస్తారు. బైక్స్ ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్‌లో కొన్ని కొత్త మొఖాలు చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ యాక్సిలరేటర్ మీద చెయ్యి మన ఆధీనంలో ఉండదు. మన ఆధీనం దాటిపోయి రైజ్ అయిపోవడం, రేస్ చేయడం ఇలాగ నానా రకాలుగా విన్యాసాలు, విడ్డూరాలు జరుగుతా ఉంటాయక్కడ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ప్రాణం కూడా ఇంపార్టెంటే. ప్రతి సంవత్సరం పబ్లిక్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ జరగడమో, యాక్సిడెంట్ జరిగి ప్రాణహాని జరగడమో జరుగుతుంది. దయచేసి పేరెంట్స్‌ని రిక్వెస్ట్ చేసేదేంటంటే, మీ పిల్లలకి బైక్స్ ఇవ్వద్దు. వీలైతే ఆ రోజు మీరు ఖాళీ చేసుకొని, మీ పిల్లల్ని మీరే బైక్ మీద దిగబెట్టండి ఎగ్జామినేషన్ హాల్‌కి. అంతే తప్ప వాళ్ళకి సొంతంగా బైక్స్ ఇవ్వద్దు. ఓకేనా? దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను. సొంతంగా బైక్స్ ఇవ్వద్దు. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ నాన్న స్లోగానే వెళ్తాను నాన్న, 20లో ఎళ్తాను, 30లో ఎళ్తాను. అస్సలు నేను స్పీడ్ పెంచను. అలా అంటారు. అక్కడికెళ్ళిన తర్వాత సినారియో మొత్తం మారిపోతది. రైజింగ్‌లు ఓకే. ఇంకా విన్యాసాలు చేస్తా ఉంటారు. కాబట్టి అలాంటి ఫీట్‌లేమి చేయడానికి అవకాశం ఇవ్వద్దు మీరు. ఓకేనా? ఫీట్లు చేసినంత సేపు బానే ఉంటది. మనోడు ఎళ్ళొచ్చేస్తే బానే ఉంటది. కానీ ఇంచుమించు ఒకవేళ జరగకపోయినది ఏమైనా జరిగింది. అప్పుడు మళ్ళీ మన పిల్లలు మనకు తిరిగి రారు. తల్లిదండ్రులు ఒకటి గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు మళ్ళీ తిరిగి రారు. ఓకే. మళ్ళీ మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం. అనవసరంగా బైక్ ఇచ్చానే నేనే ఎళ్లి దిగబెట్టేసుంటే సరిపోనన్న రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో, అలాంటి రిగ్రెట్ మీకు లేకుండా ముందుగానే జాగ్రత్త పడండి. కీడెంచి మేలెంచాలి మనం.